ఆ తర్వాత శుక్ల చింత, ఇది కొంతవరకు చాలా కొంచెం ఉత్తమమైన స్థాయి. ఇది భగవత్ సంబంధమైనటువంటి విషయాలని ధ్యానిస్తూ భగవంతుడి మీద ప్రేమను కలిగి ఉండి, ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాల మీద ఒక్కొక్కరికి రామాయణం అంటే ఇష్టం, ఒక్కొక్కరు మహాభారతం అంటే ఇష్టం. చివరి వరకు కూడా ఆ రామాయణాన్ని పఠిస్తూ పారాయణం చేస్తూ దానినే విపరీతమైన భక్తిభావంతో ధ్యానిస్తూ చివరి సమయంలో కూడా ఆ రామాయణాన్నే తలుచుకుంటూ ప్రాణం వదిలే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని ధ్యానిస్తూ భగవంతుణ్ణి తలుచుకుంటూ జీవితాన్ని ముగించేటటువంటి స్థితి ఇది శుక్ల చింత. దీని ద్వారా తరువాతి జన్మలో వాళ్ళకి ఇంకొంచెం పై మెట్టులో, పై స్థాయిలో ఒక జ్ఞానుల ఇంట్లోనో లేకపోతే ఒక ధనవంతులు పుణ్యాత్ముల ఇంట్లోనో వాళ్ళకి జన్మనిస్తాడు ఈశ్వరుడు. తద్వారా వాళ్ళ గత జన్మలో ఎక్కడైతే సాధన ఆపేశారో మళ్ళీ అక్కడి నుంచి తమ సాధనని